ఇటీవల ఏపీ ఎన్నికల ప్రచారంలో కమెడియన్ వైసీపీ నేత ఆలీపై పవన్ విమర్శలు గుప్పించడం, దానిపై ఆలీ కౌంటర్ ఇవ్వడంతో వారిద్దరి మధ్య గొడవలు తీవ్రమైనట్టు వార్తలొచ్చాయి. ఆలీ లాంటి వ్యక్తిని తాను ఇంతవరకు చూడలేదంటూ విమర్శలు చేశారు పవన్. సాయం పొంది మోసం చేసిన అతన్ని చూసిన తర్వాత ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియడం లేదని రాజమండ్రిలో పవన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పవన్ చేసిన వ్యాఖ్యలకు ఘాటుగా సమాధానమిచ్చారు ఆలీ. మీరు ఎలాంటి సాయం చేశారు? చిరంజీవి వేసిన బాటలో మీరొచ్చారు, నా బాట నేనే వేసుకున్నా అంటూ గట్టిగా తిప్పికొట్టారు ఆలీ. దీంతో ఇద్దరి మధ్య వివాదం రచ్చరచ్చైంది. రాజకీయాల్లో సినీ పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారింది. పవన్ అలీ వివాదంలో పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ కూడా స్పందించారు. అలీతో సరదాగా కార్యక్రమానికి గెస్ట్ గా వచ్చిన రేణు దేశాయ్ ఈ విషయంపై అలీని ఆరా తీశారు. మిమ్మల్ని సీరియస్ గా ఓ ప్రశ్న అడగాలంటూ ఆమె అలీని ప్రశ్నిస్తూ, మీకు కళ్యాణ్ గారికి గొడవైందని విన్నాను, నిజమేనా అని రేణు ప్రశ్నించారు. దానికి అలీ అయ్యింది అని సమాధానమిచ్చారు. ఇంకా దాని గురించి అలీ మాట్లాడుతూ, ట్రంప్ కూతురు ఇవాంకా హైదరాబాద్ వచ్చింది, ఆ అమ్మాయి కోసం ఇద్దరం కొట్టేసుకున్నాం, ఆయన కరాటే చేశారు, నేను కంపు చేశాను అని సరదాగా బదులిచ్చారు. అయితే రేణు సీరియస్ గా అడగడంతో అసలు నిజం చెప్తూ, నెల్లూరులో రొట్టెల పండుగ ప్రతి సంవత్సరం జరుగుతుంది, అక్కడికి మమ్మల్ని ఆహ్వానించారు. అప్పుడే పవన్ ఫ్రెండ్స్ ఉపాధ్యాయులు చాలా రోజుల తర్వాత కలుస్తున్నారు, వారిని గౌరవించి సాయంత్రం రొట్టెల పండుగకు వెళ్లాల్సి ఉంది, దానికి పెద్ద సంఖ్యలో ప్రజలు వస్తారు, దానికి నేను పవన్ ని తీసుకెళ్లి దర్శనం చేయించి తీసుకొచ్చాను, ఆ తర్వాత మేము కూడా వెబ్సైట్స్ లో వచ్చే వార్తల గురించి మాట్లాడుకుని నవ్వుకున్నామని అలీ బదులివ్వడంతో అక్కడ నవ్వులు పూశాయి. హలో, మిమ్మల్నే ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం, యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.